మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దుఃఖమే మిగిలిపోయింది సిస్టర్. ఎందుకంటే అసలు ఎలాంటి చెడు అలవాటు లేని నాకు ఈ సమస్య భయంకరంగా వచ్చింది. నాకు ఎందుకంటే ఏమీ లేని పరిస్థితుల్లో మేము ఉంటున్నాం. మాది చాలా పూర్ ఫ్యామిలీ. ఇప్పుడు రవీందర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడుగుదాము, మరి వాళ్ళ హాస్పిటల్ ఎలా చూపించుకుంటున్నారు, మరి ఎంత ఖర్చు వస్తుంది, ఇప్పటి వరకు ఏమేమి హాస్పిటల్కి వెళ్ళారు అని చెప్పేసి వారిని అడుగుదాం. చెప్పండి రవీంద్ర గారు, ఎలా ఉన్నారు? డయాలసిస్ తోటి బాధపడుతున్నాను. గత 6 నెలల నుంచి నేను చెస్ట్లో కిడ్నీ ప్రాబ్లం వచ్చేసి వాటర్ ఫిల్ అయిపోయి దమ్ముతో నేను హాస్పిటల్లో జాయిన్ అయినాను. హైదరాబాద్ నిమ్స్లో 10 రోజులు ఉన్నాను. కరీంనగర్ సివిల్లో 10 రోజులు ఉన్నాను. తదుపరి ఎక్కడ నాకు ట్రీట్మెంట్ సరిగా అది కాక నేను మళ్ళీ తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నాను. నాకు ముగ్గురు అక్కలు చిన్నక్క దాదాపుగా ఒక 2,50,000 దాకా ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చు పెట్టుకున్నది. అప్పుడు ఈ అప్పుతోటి మేము నన్ను ఇంతవరకు బ్రతికించారు మా అక్కలు. ఇక తర్వాత ఇప్పుడు డయాలసిస్ నడుతున్నది. ఈ డయాలసిస్లో ఒక వీక్ 10,000 అవుతున్నది. ఎట్లా అంటే ఈ పొట్టకేసే ఇంజక్షన్ 2,500, మళ్ళీ 2 ఇంజక్షన్లకు 2,500, మళ్ళీ మెడికల్ బయటనే మందులు తీసుకోవడం, మళ్ళీ ఈ నాకు అప్ అండ్ డౌన్ ఛార్జ్ తోటి సహా టోటల్ ఒక 10,000 దాకా అవుతున్నాయి. ఇప్పుడు దీనికి ఆరోగ్యశ్రీ వర్తించదన్నారా? ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ఏంటిదంటే ఈ డయాలసిస్ అనేది ఆరోగ్యశ్రీతో అవుతుంది, కానీ ఈ వితౌట్ ఏంటి అంటే ఈ ఇంజక్షన్స్ మాత్రం మనమే పెట్టుకోవాలి. 2,500కి ఒకటి ఉంటుంది పొట్టది ఇంజక్షన్. ఇది డయాలసిస్ అప్పుడు 2 సార్లు అవుతాయి కాబట్టి అది 2,500. మెడిసిన్ ఖర్చు అవి మనం బయట పెట్టుకోవాల్సింది, మన సొంత ఖర్చులు, అప్ అండ్ డౌన్ ఖర్చులు. ఇప్పుడు కరీంనగర్ నుంచి ఎనుగంటి వరకు చాలా ఖర్చు అవుతుంది. నేను అందుకనే మన గవర్నమెంట్ వాళ్ళను, మన ప్రభుత్వాన్ని, ఎందుకంటే నాకు ఆర్థికంగా నేను లేను, చాలా పేదోని నేను. నాకు చాలా ఇబ్బందుల్లో ఉండి నేను కష్టపడి మా అక్కలు నాకు అప్పు తీసుకొచ్చి నన్ను బ్రతికించుకున్నారు. కాబట్టి నాకు ఈ సహాయం ప్రభుత్వం నుంచి ఆర్థికంగా కొంచెం సహాయం చేస్తారని నేను ఆశపడుతూ నేను అందరినీ అడుగుతున్నాను. ఇప్పుడు ఇది ఇల్లు మీకు సొంత ఇల్లేనేది? ఇది మా సొంత ఇల్లు. ఇది ఒక్కటే ఉన్నది. నాకు బయట ఒక గుంట లేదు, భూమి లేదు, ఏమి లేదు. ఈమె జిఎన్ఎం చేసింది. జిఎన్ఎం లో మంచి పాస్ అయింది, కానీ ఆ మధ్యలో కోవిడ్ లో గవర్నమెంట్ వీళ్ళకు కాంట్రాక్ట్ బేసిక్ కింద తీసుకున్నారు, కానీ మళ్ళీ తదుపరి వెంటనే వీళ్ళని తీసేసినప్పటి నుంచి ఆర్థికంగా మేము చాలా వెనుకబడిపోయి అప్పుల పాలైపోయినాం. దయతలంచి ఆమె కూడా ఆ జాబ్ కూడా ఇప్పిస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మీరు అంతకంటే ముందు, ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లం రాకముందు ఏం చేసేవాళ్ళు మీరు? మేము కౌలు పొలం కాలుకు పట్టుకొని చేసేవాడిని, పత్తి. ఇప్పుడు ఇది ఎట్లా ఈ ప్రాబ్లం ఉందని మీకు ఎప్పుడు తెలిసింది? అయితే నేను ఈ ప్రాబ్లం ఉందని ఎట్లా తెలిసింది అంటే నడిస్తే దమ్ము వచ్చిన తర్వాత ఏమో ఇట్లా వస్తుందని అంటే మా ఫ్రెండ్ నన్ను ఏం చేసిందంటే ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకుందాం నువ్వు రా అని అంటే నేను పోయిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేస్తే 4 పాయింట్ అయింది. 4 పాయింట్ అయ్యేసరికి రక్తం బాగా తక్కువ ఉన్నది రవి అని అన్న తర్వాత వాళ్ళు నన్ను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు సిరిసిల్ల. అక్కడ నాకు బ్లడ్ ఎక్కించినాక అక్కడ స్టార్ట్ అయింది దమ్ము. చాలా దమ్ము అంటే చనిపోయేంత దమ్ము.
అక్కడ నుంచి మళ్ళీ నన్ను చెలిమెడ తీసుకెళ్లారు. చెలిమెడలో అన్ని టెస్టులు చేసిర్రు. చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఆయనకు కిడ్నీలు 2 అది అయిపోయినాయి అని అందులో ఫైల్లో రాసేసి అవన్న నన్ను నిమ్స్కు పంపారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకొని ట్రీట్మెంట్ చేసిరు. ఏం కాదు, నీ ప్రియారిటీని అంత కొడితే 3.5 ఏం కాదు అని చెప్పేసి అన్నారు. మా మెడిసిన్ తోటి క్యూర్ అవుతుందని ప్రయత్నం చేసిరు వాళ్ళు, కానీ మెడిసిన్ తోటి కాలే. మెడిసిన్ తోటి కాకపోయేసరికి ఇక వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ 4 days కు మళ్ళీ సేమ్ ప్రాబ్లం వచ్చింది. దమ్ము ఎగపోతా వచ్చేసరికి మళ్ళీ తిరిగి హాస్పిటల్ వెళ్ళినాం. మళ్ళీ సిరిసిల్లనే, మళ్ళీ లేదు సిరిసిల్ల లేదు, మళ్ళీ ఈ కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ చేసి వాళ్ళు కూడా ఏమన్నారంటే మళ్ళీ నువ్వు కిడ్నీ టెస్ట్లు చేయించాలి రవి, నువ్వు కిడ్నీ టెస్ట్లు చేయించుకుంటే ప్రైవేట్ దాంట్లో చూపించుకోవాలి, ఇక్కడ మనకు లేరు, ఆ ఫెసిలిటీ లేదు అని అన్న తర్వాత ఒక స్నేహితుని ద్వారా ఇషా హాస్పిటల్ అని అందులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్ని టెస్టులు చేసి వాళ్ళు నిర్ధారణ చేసింది ఏంటంటే కరీంనగర్ లో అప్పుడు వాళ్ళు అన్ని టెస్టులు చేసిన తర్వాత వాటర్ ఇక్కడ దాకా ఫిల్ అయింది. వాటర్ ఇక్కడ దాకా ఫిల్ అయిన తర్వాత చాలా కష్టం రవి ఎట్లా అని చెప్పేసి అన్న తర్వాత మేడం మరి మీరు ఎట్లా చేయాలంటే ఒక్క అసలైన ఇంజెక్షన్ 8,500 రూపాయలు ఒక్కొక్కటి అవి పెట్టి నాకు వాటర్ అంతా తీసేపిచ్చారు. వాటర్ అంతా తీసేపిచ్చి కిడ్నీ డాక్టర్ రెఫర్ చేసారు. కిడ్నీ డాక్టర్ ఆయన ఏం ప్రయత్నం చేసిందంటే మెడిసిన్ తోటి నీకు క్యూర్ అవుతుంది అని చెప్పేసి అన్నాడు, కానీ అది క్యూర్ కాలేకపోయింది. అట్లా ఎక్కువైంది. అప్పుడు అక్కలు అందరూ ఏడ్చుడు ఎట్లా చేసుడు. అంటే మీరు అడగలేరా మరి ఇప్పుడు మెడిసిన్స్ తోనే తగ్గుతుంది అని చెప్పారు సార్, మరి అది ఇంకా తక్కువ కాలేదు? అడిగిన 3 సార్లు 3 వారాలు మెడిసిన్ ఇచ్చిర్రు కానీ వాళ్ళు తగ్గలేదు. అది తగ్గకపోయేసరికి ఎట్లా అని 3 అక్కలు వచ్చి డాక్టర్ని అడిగితే వాళ్ళు అమ్మ చాలా సీరియస్ కండిషన్, అది కరెక్ట్ కాదు, ఆయనకి ఏమాత్రం ఇంకా కొంచెం పైకి అయినా కానీ ఆయనకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ట్రీట్మెంట్ చేపించి ఈ కిడ్నీ డాక్టర్ని రెఫర్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆయన కూడా 3 వారాలు చేసిన తర్వాత గట్లనే ఉన్నది. అట్లనే ఉండేసరికి మళ్ళీ ఒక ఫ్రెండ్ ద్వారా ఇట్లా కాదు కానీ ఇక మళ్ళీ వేరే హాస్పిటల్ వెళ్దాం మనం, అక్కడికి వెళ్తే ఏదైనా సరే పర్వాలేదు. మళ్ళీ వేరే హాస్పిటల్ అక్షయ కరీంనగర్ లో అక్షయకి వెళ్ళిన తర్వాత అప్పుడు డాక్టర్ కూడా ఆయన కూడా అదే అన్నాడు, నీకు మెడిసిన్ ద్వారానే క్యూర్ చేసే పరిస్థితి చేద్దాం రవి అని అన్నారు, కానీ నాకు తగ్గట్లేదు, అది అస్సలు తగ్గట్లేదు. ఇక మా అక్కలు నేను ఇక సార్ని అడిగినాం, సార్ ఎట్లా చేసి దీనికి పరిష్కారం అంటే డయాలసిస్ పరిష్కారం, నీకు ఆరోగ్యశ్రీలో నీకు డయాలసిస్ నడుతుంది బాబు, నువ్వేం బాధపడక అని చెప్పేసి అన్నారు వాళ్ళు. ఈ బయట ఖర్చులు మాత్రం మనం పెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఈ బయట ఖర్చులకు ఆర్థికంగా రూపాయి లేకుండా అయిపోయినా 2,50,000 రూపాయలు. మేము బాగా పేద పరిస్థితి, అసలు ఒక 10 రూపాయలు మాకు ఉంటాయి ఇక్కడ. అలాంటి పరిస్థితుల్లో మా చిన్నక్క, పెద్దక్క, నడిపక్క, పెద్దక్క ఇక్కడ ఉంటది, చిన్నక్క చందుర్తి, నడిపక్క సుద్దాల. వీళ్ళు కష్టపడి మా తమ్ముడు బ్రతకాలని వీళ్ళు చేసి నన్ను బ్రతికించుకున్నారు ఇప్పటి వరకు. ఇప్పుడు ఏంటంటే నా పరిస్థితిని నేను ఎందుకు చెప్పుకుంటున్నంటే నన్ను ఏదో డాక్టర్లు అది చేయడం కాదు, కానీ నాకు ఆర్థిక పరమైనటువంటి సహాయం నాకు లేదు కాబట్టి నేను అందరినీ ఆశ్రయిస్తున్నా, అడుగుతున్నా, నాకు సహాయం చెయ్యరు అని అడుగుతున్నా. మళ్ళీ ఈమె విషయంలో కూడా అడుగుతున్నా, ఆమె GNM పాస్ అయింది కాబట్టి ఆమెకు కూడా కొంచెం జాబ్ ఇప్పిస్తే మా కుటుంబం బ్రతుకుతాం అన్న ఆలోచనతోటి మేము ఉన్నాం. మీకు ఎంతమంది పిల్లలు? ఒక్కడే కొడుకు. ఇప్పుడు మీరు మీ అక్కలు ముగ్గురు, మీరు ఒక్కరు? నేను ఒక్కని. ఇప్పుడు ఏమంటున్నారు డాక్టర్స్? ఇప్పుడు డాక్టర్స్ ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది, డయాలసిస్ జరుగుతుంది, నాకు డయాలసిస్ ఇస్తున్నారు. ఇక బయట మాత్రం కొనుక్కుండా అవుతుంది, ఎందుకంటే మేము వీక్లీ 8,000 10,000 పెట్టలేని పరిస్థితి. మళ్ళీ అప్ అండ్ డౌన్
ఇది మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీనికి పిస్టల్ చేయించినాం. పిస్టల్ చేయించినాం, ఇది ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలా నొప్పి, బస్సులలో వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని ఇక ఆటో తీసుకుపోవడం రావడం, వెళ్ళినప్పుడల్లా మీరు ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాం అన్నట్టు. అట్లా కూడా నాకు 2000-2500 పోవడానికి రావడానికి అప్ అండ్ డౌన్. ఇక అట్లా బ్రతిమలాడుకొని ఆటో ద్వారా సహకారంతో వస్తున్నా. ఇది నా పరిస్థితి మేడం. పోయినప్పుడల్లా వచ్చినప్పుడల్లా మీకు ఓన్లీ హాస్పిటల్ ఖర్చే 10,000 కంపల్సరీ. వీక్ 10,000. 1 వీక్ ఒకసారి వెళ్తున్నారు. 2 times ఇది. నేను 2 times గురించి చెప్తున్నా, ఎందుకంటే 2 ఇంజక్షన్లు, పొట్ట ఇంజక్షన్, మెడికల్ ఛార్జీ, ఆటో ఛార్జ్ తోటి 10,000 అవుతుంది. మొత్తం 10,000 అవుతున్నాయి. ఇది పరిస్థితి. అక్కడ మాత్రం ఆరోగ్యశ్రీ నాకు ఫ్రీ అవుతుంది. ఇది మన డయాలసిస్ ఫ్రీ అయినాయని. ఇవైతే బయట మనం తీసుకునుడే, పోగానే ఇవన్నీ తీసుకొని పోతే మనకు వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మరి మీరు ఇక్కడ ఎవరినైనా కలిసిర్రా? మరి మా ఈ ప్రాబ్లం ఇప్పుడు ఆర్థికంగా కూడా మీరు మంచిగా లేరు, హెల్త్ పరంగా కూడా మీరు మంచిగా లేరు. ఇక్కడ ఊరి సర్పంచ్ గాని ఎవరైనా మిమ్మల్ని వచ్చి అడిగారా? ఎమ్మెల్యేని కలిసినాం. ఎమ్మెల్యే ఆసీనన్న గారిని కలిసి మా పరిస్థితిని చెప్పుకున్నాం. చెప్పుకున్న తర్వాత స్పందించిండు, నేను మాట్లాడతాను మీతోటి. అయితే అప్పుడు శివరాత్రి ఉన్నది కదా, కొంచెం బిజీగా ఉంటాడు కదా సార్, కాబట్టి మళ్ళీ ఒకసారి కలుతామని చెప్పేసి ఆలోచనలో ఉన్నాం. ఇక లోకల్ సర్పంచ్, లోకల్ వాళ్ళంతా మాట్లాడిర్రు, పొలిటీషియన్స్ వాళ్ళు మాట్లాడిర్రు. మాట్లాడిన తర్వాత సరే అనుకుని ఇక వెయిట్ చేస్తున్నాం. చెప్పిరే మొత్తం మాకు ఇంత ఖర్చు వస్తుంది, మాకు ఆర్థికంగా కూడా ఏం లేదు చెప్పినాం. ఇప్పుడు మీరు చేసుకుంటేనే ఇప్పుడు మీ ఫ్యామిలీ అనేది గడుస్తుంది. అదే సిస్టర్, మేము ఇలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం. చాలా క్రిటికల్. మేము చాలా పూరు, మాకు బయట ఒక్క గుంట లేదు. ఇల్లు ఇట్లా ఏమంటే మీకు ఇప్పుడు సంతిల్లు కాబట్టి అంటే ఇల్లు ఇట్లా ఏమన్నా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది కదా, అవేమన్నా పెట్టారా? ఏమైనా అప్లికేషన్స్ ఇట్లా పెట్టుకున్నారా? లేదు, ఇది ఇల్లు ఉంది కదా కాబట్టి అక్కకు పెట్టినాం, అక్కకు వేరే పెట్టినాం. ఆమెకు వస్తా అని చెప్పేసి అన్నారా? ఇంకా సర్వే నడుస్తుంది అని చెప్పేసి అన్నారు. మీకు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమేమి అందుతున్నాయి? గవర్నమెంట్ నుంచి ఓన్లీ డయాలసిస్, ఇదే ఆరోగ్యశ్రీది ఒక డయాలసిస్ అందుతుంది. రేషన్ బియ్యం వస్తున్నాయా? అందుతున్నాయి రేషన్ బియ్యం గానీ. ఇప్పుడు ఆమె అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరేం చేస్తున్నారు? ఇక్కడ నాతోటి ఉంటుంది. మీరు సేవలు చేసుకుంటూనే ఉంటాను మేడం. మీరు ఇంటి దగ్గర ఉంటారు, ఈయన చూసుకోవాలి కాబట్టి ఇప్పుడు మీరైతే ఏం పని చేస్తారు? పని లేదు మేడం. చెప్పురి. ఇంకా మరి ఇప్పుడు ఈయన చూసుకోవాలి, మరి ఇంట్లో ఎట్లా గడుస్తుంది? మరి మీరు కూడా ఇంటి దగ్గర అంటే ఇంట్లో ఈయన చూసుకోవడానికంటే మాకు కూరగాయలు కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఈయనకు మెడిసిన్ తీసుకోవాలన్నా ఇబ్బంది ఉంది. ఇప్పుడు పోవడానికి రావడానికి 2,500. ఇక బస్సులలో వెళ్దామనంటే ఇబ్బంది అవుతుంది, ఆ చేతి నొప్పి చేయబట్టి. అందుకని వెళ్ళలేకపోతున్నాం. ఆటో మాట్లాడుకొని వెళ్ళడం. ఇక ఈ చిన్న బాబు ఉన్నాడు, బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఈయన చూసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నాం. దుఃఖమే మిగిలిపోయింది సిస్టర్. ఎందుకంటే అసలు ఎలాంటి చెడు అలవాటు లేని నాకు ఈ సమస్య భయంకరంగా వచ్చింది. నాకు నేను ఎలాంటి చెడు అలవాటు లేవు, నాకు త్రాగడం కానీ స్మోక్ కానీ ఇలాంటి అది లేదు. అసలు ఎట్లా ఇది సంభవించింది అన్నది మాత్రం మాకు తెలియదు. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మేము కోరుకునేది ఏంటంటే మాకు కొంచెం ఆర్థికంగా సహాయం కావాలి మాకు. రెండవది, మీకు ప్రభుత్వం నుంచి ఈ స్టాఫ్ నర్స్గా మేము ఆశపడుతున్నాం. గారి వాళ్ళ అక్కగారు కూడా ఉన్నారు, వారు కూడా మనం అడిగి తెలుసుకుందాం. హలో అండి, చెప్పండి. మా తమ్ముని కొరకు ఎన్నో తిప్పలు పడి అది ఏ రకంగా వచ్చిందో మాకు తెలియదు. నేను నా భర్త చనిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. మా తమ్ముని నీడకు నేను బతుకుదామని వచ్చిన. మా తమ్ముడు ఇట్లా దేవుడు పెద్ద శిక్ష చేసాడు మా తమ్మునికి. ఎన్నో ఆదుకున్న మా తమ్ముడు మంచిగా కావాలని మా కోరిక.
మా తమ్ముడు ఉంటేనే మాకు బతుకు, మాకు ఇంకేం లేదు. మా తమ్ముని కొరకు ఎన్నో బాధలు పడ్డాము, ఉన్న దవాఖాన అన్ని తిరిగినాము, ఎన్ని దవాఖాన తిరిగినా మా తమ్మునికి శిక్ష పడ్డది. దేవుడు మాకు ఇంత పెద్ద శిక్ష చేసిండు. మేము ఎట్లా బతుకుడో మాకు ఏదో అర్థమవుతలేదు. మా తమ్ముడు నీడకు నేను బతుకుదామని వచ్చిన. మీరు ఇక్కడే ఉంటారా అమ్మా? మీరు ఇక్కడనే ఉంటారా? ఇక్కడనే మీ ఉంటాం, తమ్ముడు దగ్గరకు వచ్చి మీరు భర్త చనిపోతే మీరు అక్కడ వచ్చి ఇక్కడే ఉంటారు. ఇక్కడనే ఉంటాం. ఇట్లా అయింది, మాకు ఎక్కడ తిందామన్నా తిండి మనసులో పడతలేదు, చేస్తామన్న పని మనసులో పడతలేదు. 6 నెలల నుంచి తమ్మునితో గోస పడుతున్నాం. ఇంత నాకు చెప్పంత ధైర్యం లేదు మేడం. ఇంతవరకు చెప్తుంది మా తమ్ముడు మా తమ్ముని బతికిట్లుంది. సో చూసారు కదండి, రవీందర్ వాళ్ళ ఆర్థిక పరిస్థితి అయితే ఏం బాగాలేదు. ప్రతి వారం అయితే మాకు ఒక 10,000 వరకు అయితే ఖర్చు వస్తుంది. మాకు వెనుక ముందు కూడా ఎలాంటి ఆధారం అయితే మాకు లేదు. పోవడానికి రావడానికైనా కూడా మెడికల్ ఖర్చు అయినా కూడా మా సొంత డబ్బులతోనైతే మేము పెట్టుకున్నాము. ఆర్థికంగా ఎవరైనా దాతలు ఉంటే మాకు కొంచెం దాని గురించి కొంచెం సపోర్ట్ చేస్తే గనక మేము ఇట్లా ఖర్చులకైతే ఉపయోగపడుతుంది అని చెప్పేసి వాళ్ళైతే వేడుకుంటున్నారు. ఈ సుమన్ టీ ద్వారా కూడా నేను కూడా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, ఇలాంటి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తే కూడా మనం కూడా వాళ్ళకి ఎంతో కొంత కొంచెం మనకు మంచి అనిపిస్తుంది. మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. కెమెరామెన్ విజయ్తో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.